ఎన్నో సంవత్సరాలుగా ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు వేల సంవత్సరాల నాటి చరిత్రని బయటకు తీయడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎన్నో తవ్వకాలు జరిపారు. జరిపిన తవ్వకాల్లో చేసిన ప్రయోగాల్లో కొంత చరిత్ర బయటపడితే మరికొంత చరిత్ర బయటపడలేదు. స్టిల్ ఇప్పటికి కూడా చాలా వరకు సైంటిస్టులు, ఆర్కియాలజిస్టులు తవ్వకాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు చేసిన తవ్వకాల్లో, ప్రయోగాల్లో కొంత చరిత్ర బయటపడింది. బయటపడ్డ ఆ చరిత్ర ఎన్నో ప్రశ్నలకు దారితీసింది. ఇవాల్టి మన వీడియోలో ఆర్కియాలజిస్టులు డిస్కవర్ చేసిన కొన్ని పురాతన వస్తువుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నెంబర్ 1 ద మోయి స్టాచ్యూస్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ స్టాచ్యూస్ ని చూడండి. చూడడానికి చాలా పెద్దగా విచిత్రంగా ఉన్నాయి కదా. ఈ విగ్రహాలు చిల్లులోని ఈస్టర్ ఐలాండ్ లో ఉన్నాయి. ఈస్టర్ ఐలాండ్ లోని ఈ స్టాచ్యూస్ ని మోయి స్టాచ్యూస్ అని పిలుస్తారు. ఈ మోయి స్టాచ్యూస్ ని 14,000 నుండి 1650 AD మధ్యలో తయారు చేశారు. ఈ స్టాచ్యూస్ ని రాపా నూయి స్థానికులు చెక్కారు. ఈ ఐలాండ్ లో వాల్కనో కూడా ఉంది. వాల్కనో నుండి రాళ్లు తీసుకొని వచ్చి విగ్రహాలుగా చెక్కారు. స్థానికులు 1000కి పైగానే విగ్రహాలను చెక్కారు. ఒక్కొక్క విగ్రహం 86 టన్నుల వెయిట్ ఉంటుంది అండ్ 10 మీటర్ల హైట్ ఉంటుంది. ఈ స్టాచ్యూస్ ని ఎందుకు నిర్మించారు అంటే రాపా నూయి ప్రజల అధిపతులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు మరణించారు. రాపా నూయి ప్రజల యొక్క ముఖ్యమైన వాళ్ళు మరణించడంతో వాళ్ళ గౌరవంగా ఈ విగ్రహాలను నిర్మించారు. ఈ మోయి స్టాచ్యూ సముద్రం వైపుగా తిరిగి ఉంటాయి. రాపా నూయి ప్రజలు ఈ విగ్రహాలని సగం మాత్రమే చెక్కారు, మరికొన్ని పూర్తిగా చెక్కారు. ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ ప్లేసెస్ లో ఈ ఈస్టర్ ఐలాండ్ కూడా ఒకటి. నెంబర్ 2 టెర్రకోటా ఆర్మీ. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలాంటి ఒక డిస్కవరీ గురించి చెప్తాను అంటే అది విని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకసారి ఈ విగ్రహాలని చూడండి. చూడడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ స్టాచ్యూస్ ని చైనాలోని లింగ్ టాంగ్ టౌన్ లో కొంతమంది ఫార్మర్స్ నేలని తవ్వుతుండగా కనిపెట్టారు. ఫార్మర్స్ నేలని తవ్వుతుండగా వాళ్లకు కొన్ని స్టాచ్యూస్ కనిపించాయి. ఆ స్టాచ్యూస్ ని చూసిన ఫార్మర్స్ పురావస్తు శాఖ వారికి ఇన్ఫార్మ్ చేశారు. పురావస్తు శాఖ వారు నేలను తవ్వే కొద్దీ స్టాచ్యూస్ వస్తున్నాయి. నేలను లోతుగా తవ్వే కొద్దీ విగ్రహాలు బయటపడుతున్నాయి. తవ్వకాల్లో చాలా విగ్రహాలు బయటపడ్డాయి. మనుషుల విగ్రహాలతో పాటు గుర్రాల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ మనుషుల విగ్రహాలు శతాబ్దాలకి చెందినవి. ఈ విగ్రహాలు 8,000కు పైగా ఉన్నాయి. ఈ విగ్రహాల్లో 130 రథాలు, 520 గుర్రాలు ఉన్నాయి. అయితే ఈ సోల్జర్ స్టాచ్యూస్ ఒక్కొక్కటి ఒకేలా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. అయితే సోల్జర్ స్టాచ్యూసే కాదు, హార్స్ స్టాచ్యూస్ కూడా ఒకేలా ఉండవు, డిఫరెంట్ గా ఉంటాయి. ఇకపోతే ఈ విగ్రహాలన్నిటిని చైనా మొదటి చక్రవర్తి అయిన కింగ్ షీ షాంగ్ చెక్కించాడు. చక్రవర్తి చనిపోయినా కూడా చక్రవర్తిని సంరక్షించడానికి విగ్రహాలను చెక్కించాడు. నెంబర్ 3 కాపుచిన్ క్రిప్ట్. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా మమ్మీలు ఉన్నాయి కదా. బురున్లోని కాపుచిన్ క్రిప్ట్ హోంగ్సీ యొక్క ప్లేస్. 17వ శతాబ్దం కాలంలో ఇక్కడ సన్యాసులు ఉండేవారు. వీళ్ళు చాలా పేదవాళ్ళు. క్రిప్ట్ సన్యాసులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం. అయితే సన్యాసుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఈ క్రిప్ట్ రూమ్ లో పెడతారు. సన్యాసులు చనిపోయిన వాళ్లకు ఒకే శవపేటిక వాడేవారు. అంత్యక్రియ ఆచారాలు ముగిసిన తర్వాత వాళ్ళని క్రిప్ట్ రూమ్ లో ఉంచేవారు. వాళ్ళ తల కింద దిండుగా రాళ్ళని పెట్టేవారు. మరణించిన సన్యాసుల్ని ఈ గదిలో పెట్టడం వల్ల వాళ్ళు మమ్మీలుగా మారారు. వీటిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది కదా. ద సిటీ ఆఫ్ అటెన్, ద లాస్ట్ సిటీ. ఫ్రెండ్స్, మీరు ద లాస్ట్ సిటీ అనే పేరుని వినే ఉంటారు. ఈ లాస్ట్ సిటీ కోసం పురావస్తు శాఖ వారు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నారనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. అయితే చివరికి పురావస్తు శాఖ వారు లాస్ట్ సిటీని కనుక్కున్నారు. ఇదే అది. ఈ లాస్ట్ సిటీని ఈజిప్ట్ లో కనుక్కున్నారు. ఈజిప్టులోని పురావస్తు శాఖ వారు మరియు వేరే ఇతర పురావస్తు శాఖ వారు ఈ లాస్ట్ సిటీని అయితే కనుక్కున్నారు. ఈ సిటీ 3000 సంవత్సరాల నాటి పురాతనమైన సిటీ. ఈ సిటీని అటెన్ సిటీ అని కూడా పిలుస్తారు. పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన దాంతో పోలిస్తే ఈ లాస్ట్ సిటీనే వాళ్ళకు అతి గొప్ప డిస్కవరీ అంట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.